ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలా ఫేట్ మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు. మొన్నటి వరకు ఐరన్ లెగ్ అంటూ భాగ్యశ్రీ బోర్సేపై ముద్ర వేశారు. కట్ చేస్తే లెనిన్తో బ్లాక్ బస్టర్ చూసింది బోర్సే. ఇప్పుడు ఆమె డేట్స్కు ఫుల్ డిమాండ్ ఉంది. అలాగే కొరియన్ కనకరాజు హీరోయిన్ కూడా వరుసగా 4 హిట్స్ ఖాతాలో పట్టడంతో టాలీవుడ్లో నయా గోల్డెన్ లెగ్ ఇమేజ్ సొంతం చేసుకుంది. 2022లో అశోకవనంలో అర్జున కళ్యాణం, 2023లో హాయ్ నాన్న, 2025లో మిరాయ్, ఇప్పుడు కొరియన్ కనకరాజు. ఏడాదికి ఒక్క సినిమానే రిలీజ్, కానీ కంపల్సరీ హిట్. అందుకే టాలీవుడ్ లో నయా హార్ట్ థ్రోప్ గా మారింది రితిక. ఢిల్లీ అమ్మాయి కాకపోతే యాక్టింగ్ అంటే ప్యాషన్. అలా అని తలుపు తట్టిన ప్రతి ఆఫర్ కు ఎస్ చెప్పే హీరోయిన్ మాత్రం కాదు. కెరీర్ అంటే కెరీర్ అంతా చెప్పుకునే క్యారెక్టర్స్ ఉండాలి అని ఫిక్స్ అయిన కథానాయిక. అందుకే తక్కువ సినిమాలు చేసినా నటిగా ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. అంతకు మించి 100% సక్సెస్ స్ట్రైక్ రేట్ తో రేర్ రికార్డ్ క్రియేట్ చేసింది. నటిగా తెలుగు సినీ పరిశ్రమతోనే గుర్తింపు రావడంతో టాలీవుడ్ లోనే హీరోయిన్ గా కొనసాగాలని ఫిక్స్ అయింది రితిక. అందుకే ఇతర పరిశ్రమలకు దూరంగా ఉంటోంది. ప్రస్తుతం మిరాయి 2లో నటించేందుకు రెడీ అవుతోంది. అలాగే ఇంకో చిత్రం చర్చల దశలో ఉన్నట్లు తెలిపింది రితిక. ఏదేమైనా వరుస విజయాలు ఇప్పుడు టాలీవుడ్ లో రితికను గోల్డెన్ లెగ్ గా మార్చాయి. అదే సమయంలో వరుస ఆఫర్స్ వెంటాడుతున్నాయి. ఇప్పుడు రితిక వేగం పెంచాల్సి ఉంటుంది. మరి కెరీర్ బిగినింగ్ లో పెట్టుకున్న కండిషన్ ను పక్కన పెట్టి వరుసగా సినిమాలు చేస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.